మూవింగ్ ఆన్, పార్వతీపురం మన్యం జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురుని చెప్పినట్లే చెప్పి ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కుంకి ఏనుగుల సహాయంతో అడవి ఏనుగుల్ని శాశ్వతంగా జిల్లా నుంచి తరిమేస్తారని అంతా అనుకుంటే అధికారులు మాత్రం జిల్లాలోనే అడవి ఏనుగుల్ని శాశ్వతంగా ఉంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఏనుగుల్ని తమ జిల్లా నుంచి ఇతర ప్రాంతానికి ఎప్పుడు తరలిస్తారా అని ఎదురు చూపులు చూసిన జిల్లా వాసులకు అధికారుల ప్రతిపాదన ఇప్పుడు షాక్ ఇస్తుందని చెప్పాలి. ఇంతకీ కుంకి ఏనుగుల ప్రతిపాదన ఏమైంది? జిల్లాల్లో ఏనుగులు శాశ్వతంగా ఉండడం అంటే ఏంటర్థం? పార్వతీపురం మన్యం జిల్లాని ఏళ్ల తరబడి వేధిస్తున్న ఏనుగుల సమస్యపై జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపు సంచారంతో స్థానికులకి కంటి మీద కునుకు ఉండటం లేదు. ఇంట్లోంచి బయటకు రావాలంటే భయం. సాయంత్రం 5 అయితే గ్రామాల్లో ఆందోళన మొదలవుతోంది. ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. ఇక చీకటి పడుతుందంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక వాతావరణం అర్ధరాత్రి ఆ గ్రామాల్లో కనిపిస్తోంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక రాత్రిపూట గ్రామాల్లోకి ప్రవేశించి పెద్ద ఎత్తున ఘీంకారాలు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తుంది ఈ ఏనుగుల గుంపు. ఏనుగుల దాడిలో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా సంభవించాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు ఏనుగుల బెడద తప్పించడానికి 2 వెల్ ట్రైన్డ్ కుంకి ఏనుగులను తీసుకొస్తామని అటవీ శాఖ ఒక తీపి కబురు చెప్పింది. అసలు ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి? అవేం చేస్తాయి? డీటెయిల్ గా చూద్దాం. ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటంటే అడవి ఏనుగుల్ని ఇవి దారికి తీసుకొస్తాయి. అడవి ఏనుగుల్ని మచ్చిక చేసుకుంటాయి. ఒకవేళ అవి దారికి రాకపోతే వాటిని ఉన్న ప్రాంతం నుంచి దూరంగా తరిమేస్తాయి. సో తక్కువ వయసున్న మగ ఏనుగులకి ఇలా కుంకి ఏనుగులుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత వాటిని కుంకి ఏనుగులుగా పిలుస్తారు. తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఈ కుంకి ఏనుగులకి శిక్షణా కేంద్రాలున్నాయి. అయితే ఆ 2 కుంకి ఏనుగుల్ని తీసుకొచ్చి మన్యం జిల్లాలో ఒక ప్రత్యేకమైన షెల్టర్ ఇచ్చేందుకు అధికారులు కూడా ముమ్మర కసరత్తు చేశారు. అయితే కుంకి ఏనుగుల షెల్టర్ ఏర్పాటు పలు సాంకేతిక కారణాలతో ఇక్కడ సాధ్యం కావడం లేదు. దీంతో కుంకి ఏనుగుల సహాయంతో ఈ ఏనుగుల గుంపుని తరలించే ప్రతిపాదనని వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రెసెంట్ మీరు అట్లా పెట్టడానికైనా మనకి ఒక ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఒకటి మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో వచ్చే 2 ఎలిఫెంట్స్ కూడా పెట్టడానికి షెల్టర్ లేదు కాబట్టి ప్రెసెంట్ అయితే మన వరకు రాకపోవచ్చు. చిత్తూరులో పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఒకటి ఎస్టాబ్లిష్ ఎలిఫెంట్ క్యాంప్ ఉంది. రెండోది కూడా ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఏ కుంకీస్ వచ్చినా చిత్తూరులో పెట్టే అవకాశం ఉంది. పార్వతీపురంకి వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంది. అయితే జిల్లా వాసులను వేధిస్తున్న ఏనుగుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్లాన్ బి అమలు చేయబోతోంది. జిల్లాలో ఉన్న ఏనుగుల గుంపు కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేయాలని, ఆ షెల్టర్ జోన్ లోనే ఏనుగులు ఉండేలాగా ప్రతిపాదన సిద్ధం చేస్తున్నారు అధికారులు. అందుకోసం సీతానగరం మండలం గుచ్చిమి సమీపంలో సుమారు 400 హెక్టార్ల భూమిని గుర్తించి ఆ భూమిలో ఈ ఏనుగులకి ఒక షెల్టర్ జోన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అందులో ఒక హోల్డింగ్ ఏరియాలో పెట్టాలనేది మా హెడ్ ఆఫీస్ వాళ్ళు నిర్ణయించారు. సో దానికోసం గుచ్చిమి ఏరియా ఏదైతే ఉందో అది ఐడెంటిఫై చేసాం. ఎందుకంటే చాలా ఏరియాస్ చూసాం, అర్థం చూసాం, జంతికొండ, బోడికొండ, చందలంగి అన్ని చూసాం. కానీ డ్యూ టు ROFR ఇష్యూస్ వల్ల మేము పెట్టలేకపోయాం. ఇది ఒకటే కొంచెం ఫ్రీ ఫ్రమ్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ROFR ఇష్యూస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇది ఆల్మోస్ట్ రోడ్కి దగ్గరలో ఉంది, ఫీజిబిలిటీ ఉంది. ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి ఫ్యూచర్ ఎకో టూరిజం కింద కూడా తయారు చేసే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లోని. సో ఈ ఏరియా ఐడెంటిఫై 400 హెక్టార్స్ ఏరియా ఐడెంటిఫై చేసాం. దానికి ఇప్పుడు ప్రపోజల్ తయారు చేసి పంపిస్తున్నాము. సో అలా ఒక షెల్టర్ జోన్ ఏర్పాటు చేసి ఏనుగుల్ని పూర్తిగా ఆ షెల్టర్ జోన్ కే పరిమితం చేసి జిల్లా వాసుల ప్రాణాలు కానీ పంట, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలాగా చర్యలు చేపడతారు. అయితే అధికారుల ప్రతిపాదనలు కార్యరూపం దాల్చితే ఏనుగులు శాశ్వతంగా జిల్లాలోనే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఆ జిల్లా వాసుల్ని కలవరపెడుతోంది. వచ్చేస్తా